చాలా చాలా కాలం క్రితం ఈ ప్రపంచం ఇంకా మనుషులతో నిండలేదు. ఆ సమయంలో దేవుడు ఆకాశాన్ని, భూమిని, సముద్రాలను, పర్వతాలను, చెట్లు, పూలు, పక్షులు మరియు అన్ని జంతువులను సృష్టించాడు. ప్రపంచం చాలా అందంగా మారింది. కానీ ఇంకా ఒక ముఖ్యమైన సృష్టి మిగిలి ఉంది: మనిషి. దేవుడు నేల మట్టితో ఒక్క మనిషిని తయారు చేశాడు. ఆ మనిషి పేరు ఆడమ్. దేవుడు అన్ని జంతువులను ఆదాము దగ్గరకు తీసుకువచ్చాడు. ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. కానీ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి ఒక సహాయకురాలు సృష్టించాలని నిర్ణయించాడు. దేవుడు ఆదామును నిద్రపోయేలా చేశాడు. అతని పక్కెముకతో ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు అవ్వ. ఆదాము మరియు అవ్వ ఏదెన్ తోటలో సంతోషంగా జీవించారు. అక్కడ అన్నీ అందంగా ఉన్నాయి. దేవుడు వారికి ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇచ్చాడు: ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలాన్ని మాత్రం తినకూడదు. ఆ చెట్టు పేరు మంచిది చెడుది తెలిసే జ్ఞాన చెట్టు. ఒకరోజు ఒక చతురమైన పాము అవ్వ దగ్గరకు వచ్చింది. పాము ఇలా చెప్పింది: ఈ ఫలం తింటే మీరు దేవునిలా అవుతారు. అవ్వ ఆ ఫలం తీసుకుని తింది. తర్వాత ఆదాముకు ఇచ్చింది. అప్పుడు వారికి తాము తప్పు చేశామని తెలిసింది. వారు దేవుని నుండి దాగిపో దేవుడు ఇలా పిలిచాడు: ఆదామా, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదాము జరిగినది చెప్పాడు. వారి తప్పు కారణంగా వారు ఏదెన్ తోటలో ఉండలేకపోయారు. వారు బయట ప్రపంచంలో జీవితం ప్రారంభించారు. అయినా దేవుడు వారిని ప్రేమించాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది: దేవుని మాట వినాలి, మంచి నిర్ణయాలు తీసుకో.